ఆ ఆ, బాబా ఏంటండి? ఒక్క ఇస్త్రీ డ్రెస్ లేదు. ఎన్ని రోజులైంది నీకు చెప్పి? నాకు ఆఫీస్ టైం అయిపోతుంది ఇప్పుడు. మర్చిపోయానండి. నీ మతి మరితో చచ్చిపోతున్నా నేను. సర్లేండి, ఈ రోజుకి ఏదో ఒకటి వేసుకొని వెళ్ళండి. తప్పిద్దా? ఏమైపోతుంది, నేను క్యారేజ్ కూడా కట్టేశాను, అక్కడ పెట్టాను క్యారేజీ. క్యారేజ్ వద్దన్నాను కదే. ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, అక్కడే తినేస్తానని చెప్పా కదా. అయ్యో చెప్పారు కదా ఈ రోజు క్యారేజీ వద్దని. అయ్యో రామా. మర్చిపోయావా? ఇది కూడా మర్చిపోయావా? పొద్దున్నే కదా చెప్పి వచ్చాను నీకు, అప్పుడే మర్చిపోయావా? అడుగు అడుగుకి అన్ని మర్చిపోవటమే. నేను భరించలేను ఇంకా నీ మతి మరపుని. మర్చిపోవటం కాదే, నీకు బాగా పొగరెక్కువై కొట్టుకుంటున్నావు నువ్వు. ఏంటి బాబు, ఏంటి ఇప్పుడు ఏమైందని మర్చిపోయింది అంతేగా? ఇంటి జాగ్రత్త చేసుకుంటూ ఆ పిల్లల్ని సాగుతూ ఆ పిల్లలతో వేగలేక ఆ పనులు చూడలేక ఇవన్నీ చేసుకుంటుంది. ఏంటి రెండు మర్చిపోతుంది, దానికి ఎందుకు ఇంత రాద్దాంతం? అవునా, అలాగా, సరే కానివ్వండి, చూస్తా. A few moments later. అమ్మాయి అమ్మాయి, ఏంటమ్మా? ఏంటి టీవీ రావట్లేదు? కేబుల్ బిల్ కట్టమన్నాగా 3 రోజులైంది చెప్పి. అయ్యో మర్చిపోయానమ్మా కట్టడం. ఏంటి మర్చిపోయావా? నా డైలీ సీరియల్ అన్ని పోయినాయి కదే. ఏం జరిగిందో ఏంటో నా టెన్షన్ వచ్చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నేను చూస్తున్నావా ఏంటి? ఇంట్లో నలుగురిని చూసుకోలేకపోతున్నావు. మర్చిపోయాను అంటావేంటి? ఈ మధ్య నీకు మరీ బద్ధకం ఎక్కువైపోయింది. ఏ పని చెప్పినా సరిగ్గా చేయట్లా ఏంటి? ఆయన ముందర నన్ను వెనకేసుకొస్తే అబ్బో నా మీద ప్రేమతో అనుకున్నా, కాదనమాట. ఈవిడ దాకొస్తే అన్ని అంతే. ఇప్పుడు తెలుస్తుంది నా బాధ.